అందరికీ నమస్కారం. నేను గత 10 రోజులుగా ప్రతి ఇంటి ముందుకెళ్ళి ప్రతి ఓటర్ను కలిసి మరి మాట్లాడిన సందర్భంగా గొంతు ప్రాబ్లం ఉంది, దయచేసి క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క 11వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికలు మన జూబ్లీహిల్స్ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి ఎన్నికలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో మనం ఎప్పుడు కూడా అధికారంలో లేము. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ గెలవలేదు. ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నది, నిర్లక్ష్యానికి గురి కాబడింది, వెనుకబడేయబడింది. గతంలో ఉన్నటువంటి 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ నేలింది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ మరి ఆ రోజు ఏ రకంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చిందో మనకు తెలుసు. కానీ వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైంది. కేసీఆర్ ఎంతసేపు తెలంగాణ ప్రజలు నాకు బానిసలుగా ఉండాలి, మా కుటుంబానికి బానిసలుగా ఉండాలి అనే ఒక నియంత్రిత వైఖరితో ఆయన 10 సంవత్సరాలు తెలంగాణను ముఖ్యమంత్రిగా పరిపాలించారు. కానీ ఏ రోజు కూడా మన హైదరాబాద్ నగరంలో మన జూబ్లీహిల్స్ లో ఏ ఒక్క పేదవాడికి మేలు చేయలేదు. ఆయనంతా కూడా బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కేసీఆర్ మాత్రము బంగారు కుటుంబాన్ని చేసుకున్నాడు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరు మీద పోరాటం చేసిన తర్వాత తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. కానీ కేసీఆర్ తన బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కొడుకుని మంత్రి చేశాడు, అల్లుడిని మంత్రి చేశాడు, బిడ్డను ఎంపీ చేశాడు, ఇంకో అల్లుడిని మరి ఎమ్మెల్యే చేశాడు. కానీ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి 10 సంవత్సరాలు ఆశ పెట్టాడు. కానీ కేసీఆర్ ఈ కారు గుర్తుల్లో, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. అనేక రకాలుగా ప్రజలను మోసం చేశారు, ప్రజలకు అన్యాయం చేశారు. ఆయన మాత్రము ఆయన ఇల్లు, కొడుకిల్లు, ఫామ్ హౌస్లు ఎన్ని కట్టుకున్నారో ఎన్ని ఉన్నాయో తెలియదు. కానీ గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈ టీఆర్ఎస్ పీడ విరగడ కావాలి, కేసీఆర్ కుటుంబం పీడ విరగడ కావాలి, తెలంగాణ మీద పడి దోచుకుంటున్నారు, మనందరినీ బానిసలుగా చూస్తున్నారని చెప్పి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో మనం చూసాం. మార్పు పేరు మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ నిజమైనటువంటి మార్పు తెలంగాణలో రాలేదు. బీఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వచ్చింది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చింది తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో మార్పు రాలేదు. అదే నియంత్రిత వైఖరి, అదే మోసము, అదే దగ, అదే వెన్నుపోట్లు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదే రకంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని చేయకూడదని అడుగుతా ఉన్నాను. అయ్యా, ఈరోజు జూబ్లీహిల్స్ లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో రేవంత్ రెడ్డి చెప్పాలి. నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఒక్కటైనా హామీ చేశావా? ఒకటంటారు, ఫ్రీ బస్ ఇచ్చినా మీరు ఉదయం మహిళలందరూ లేవాలా, స్నానం చేయాలా, కొత్త బట్టలు కట్టుకొని భోజనం చేసి బస్సులో కూర్చొని ఊరంతా తిరిగి సాయంకాలం వచ్చి మన ఇంట్లో వంట చేసుకొని తినాలా? దాంతో కడుపు నిండుదని అడుగుతా ఉన్నాను. దాంతో మహిళల జీవితాలు మారుతాయా? నీకు ఫ్రీ బస్ ఇచ్చినంటారు, నువ్వు 2500 ఎక్కడ పోయినాయి, నెలకు 2500 మహిళలందరికి ఇచ్చావంటే అది లేదు, ఫ్రీ బస్ ఇచ్చానంటాడు. మీకు పొరుగు సంఘాలకు పావుల వడ్డీ ఎక్కడ పోయింది అంటే మీకు పావుల వడ్డీ లేదు, ఫ్రీ బస్ అంటారు. మీకు పెళ్ళైతే మహిళలకు, ఆడబిడ్డల పెళ్ళి అవుతే
తులం బంగారం ఇస్తా ఉన్నావు కదా, తులం బంగారం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటే మీకు ఫ్రీ బస్ ఇచ్చే తిరిగంటాడు. మీకు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా, ఎక్కడ పోయింది నీ జాబ్ క్యాలెండర్? ఎక్కడ పోయింది నీ ఉద్యోగాలు? అదే మీరు ఆడపిల్లలు మాత్రం బస్సులలో ఫ్రీగా తిరగండి, మగ పిల్లలకు ఉద్యోగాలు లేవంటారు. నిరుద్యోగులకు 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ పోయినా 2500 అడుగుతా ఉన్నారు. మీకు ఉద్యోగాలు లేవు కానీ మీ అమ్మ కానీ మీ చెల్లె కానీ బస్సులో ఫ్రీ తిరగండి అంటారు. ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయల మరి విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పాడు. ఏమ్మా ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా మీకు? ఏ తల్లి మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? మీకు 2500 నెలకి ఇస్తున్నారా? ఏమో చెప్పండి, మీకు 2500 ఇస్తున్నారా? ఇవ్వకపోతే చేయొద్దండి. మీకు 2500 రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే నెలకు చేయొచ్చాల్సిందే కొడతా ఉన్నాను. మీకు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇచ్చాడా? మీకు ఇచ్చాడమ్మా. ఆయన బిడ్డలు మాత్రం అద్భుతంగా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దళిత కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. నేను ఈరోజు రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్క కుటుంబానికైనా 12 లక్షలు ఇచ్చావా? ఈ తెలంగాణ గడ్డ మీద నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, సవాల్ చేస్తా ఉన్నాను. మనం పెళ్లిళ్ళు 2 సంవత్సరాలుగా మన కుటుంబాలను జరగడం లేదా? ఒక్క కుటుంబానికైనా తులం బంగారం ఇచ్చాడు అడుగుతా ఉన్నాను. ఈరోజు బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పోయి 1,00,000 కోట్లు అడుగుతా ఉన్నాను. బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తావు అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ పిల్లలు చదువుకుంటే 5 లక్షల రూపాయల బ్యాంకు విద్యా భరోసా క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్కటి ఇచ్చావా? ఒక్క విద్యార్థికి అడుగుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు ఎర్రగడ్డలు తిరుగుతున్నావు, ప్రచారం చేస్తున్నావు. నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద ఎందుకు మాట్లాడవు? ఎందుకు మౌనం వహిస్తున్నావు? ఎందుకు మూగబోతుంది నీ గొంతు? ఈరోజు భరోసాల మీద అడిగితే 6 గ్యారంటీలు చెబితే రేవంత్ రెడ్డి గొంతు మూగబోతా ఉంది. డబల్ బెడ్రూమ్ అడిగితే కేసీఆర్ గొంతు మూగబోతా ఉంది. జూబ్లీహిల్స్ లో ఎందుకు అభివృద్ధి జరగలేదంటే కేటీఆర్ మాట్లాడడం లేదు. కేటీఆర్ గారు 10 సంవత్సరాలు నువ్వు ఈ హైదరాబాద్ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా ఉన్నావు కదా, ఎందుకు ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో రోడ్ల మీద డ్రైనేజీ ఏరులై పారుతుంది? వర్షం వస్తే ఈరోజు జూబ్లీహిల్స్ లో బోరబండ కానీ, రేమత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ ఎందుకు ప్రజలు ఇక్కట్లా చూడుకుంటున్నారు? ఎందుకు వీధి లైట్లు వెలగడం లేదు? ఎందుకు ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు? ఎందుకు కొత్త పెన్షన్స్ ఇవ్వడం లేదు? ఉన్న పెన్షన్స్ 2,000 నుంచి 4,000 ఎందుకు చేయడం లేదు? ఉలుకు లేదు, పలుకు లేదు. ఆయన ఎలక్షన్లు ఏం చెప్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ అట ముస్లింల ఇజ్జత్ అట. అయ్యా రేవంత్ రెడ్డి, మరి హిందువులు ఎక్కడ పోవాలని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఇజ్జతు. అది ముస్లింలు కానీ, క్రిస్టియన్ కానీ అందరి ఇజ్జతు. సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ముస్లింలట కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ అట. మరి హిందువులు ఇజ్జత్ కాదా? హిందువుల ఇజ్జత్ కాదా? హిందువులు గౌరవంగా ఉండకూడదా? ఇదే ఎర్రగడ్డలో కబ్రస్థాన్ కు భూమి ఇస్తాడు 1000 గజాలు. కానీ బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి 50 గజాల స్థలంలో ఉంటే ఆ గుడిని కూలగొట్టి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము విగ్రహాన్ని మాయం చేసి 50 గజాల స్థలంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవాలయాన్ని కూలగొట్టారు తప్ప దేవాలయ విగ్రహాన్ని కూడా ఇంతవరకు చూపించారు ఎక్కడ పోయిందో. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, హిందూ రాయబారం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో తెలంగాణ గడ్డ మీద హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. గోరక్షకుల మీద ఇదే మజ్లిస్ పార్టీ గూండాలు తుపాకులతో కాల్చుతా ఉంటే రేవంత్ రెడ్డి
మజ్లిస్ పార్టీని భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. మజ్లిస్ పార్టీని ఈరోజు ఈ యొక్క ఎర్రగడ్డలో కానీ ఈ యొక్క జూబ్లీహిల్స్ లో కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన మజ్లిస్ పార్టీ నాయకుడు. మజ్లిస్ పార్టీ పతండు గుర్తు మీద పోటీ చేసిండు. అటువంటి వ్యక్తిని ఈరోజు అరుగు తెచ్చుకొని ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు. ఈరోజు హస్తం గుర్తు వెనుక పతంగు గుర్తు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వెనుక మజ్లిస్ పార్టీ ఉన్నది. ఈరోజు మజ్లిస్ పార్టీ ఆడింది ఆటగా పాడింది పాటగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి ఈరోజు హిందువుల మీద దాడులు చేస్తారు. నేను ఓల్డ్ సిటీలో పెరిగాను, యాకత్పురంలో చదువుకున్నాను. ఈరోజు ఓల్డ్ సిటీలో అనేక బస్తీలు ఈ మజ్లిస్ పార్టీ గూండాలు, ఈ మజ్లిస్ పార్టీ రౌడీలు మరి అనేక మంది హిందువుల ఇళ్ళు ఖాళీ చేయించారు. బస్తీలు అడ్డికి పావుషాలు చప్పున వాళ్ళు చెప్పినటువంటి అమ్ముకొని ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పిల్లల భుజం మీద వేసుకొని పాత సామాన్లు ఉంటే సంకరం పెట్టుకొని వేలాది బస్తీలు వేలాది కుటుంబాలు ఓల్డ్ సిటీ దాటొచ్చాయి. ఎవరు కారణం అడుగుతా ఉన్నాను? ఈ మజ్లిస్ పార్టీ కారణం కాదా? ఈ మజ్లిస్ పార్టీ గూండాయిజం కాదా? ఈ మజ్లిస్ పార్టీ రౌడీజం కాదా? అటువంటి మజ్లిస్ పార్టీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చట్టపట్టాలు వేసుకొని తిరిగింది. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అది కూడా చట్టపట్టాలు వేసుకొని తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కేసీఆర్ మాట అన్నాడు, నేను అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రత్యేక విమానం తీసుకొని దేశంలో నగరాలని తిరుగుతూ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. ఏమైపోయింది కేసీఆర్? ఎక్కడ పోయింది మీ ఓవైసీ? మీ సంఖలో నుంచి పోయి ఈరోజు కాంగ్రెస్ సంఖలో చేరింది కదా. పచ్చి అవకాశవాద పార్టీ, పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి గూండాయిజం పార్టీ, హిందువుల మీద దాడులు చేసేటువంటి పార్టీ, ఇలాంటి మజ్లిస్ పార్టీ ఎవరు అధికారంలో ఉంటే కేసీఆర్ అధికారంలో ఉంటే కేసీఆర్ భుజం మీద, రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డి భుజం మీద ఈ పార్టీలు తిరుగుతాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డిని ఈరోజు నిన్న కూడా విమర్శించాడు. నన్ను విమర్శించు తప్పులేదు, కానీ హిందువులను అవమానం చెయ్యొద్దని అడుగుతా ఉన్నాను. హిందువులను అవమానం చేయకు రేవంత్ రెడ్డి. మీకు ఈ జూబ్లీహిల్స్ లో 3 లక్షల ఓట్లున్నాయి, హిందువులని మర్చిపోకు. 1,00,000 ఓట్ల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు 2 పార్టీలు. కబ్రస్థాన్ కు అన్యాయంగా మిలిటరీ భూమిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కారు గుర్తోళ్ళు మాట్లాడు, చేయి గుర్తయితే వాళ్ళే ఈరోజు మిలిటరీ భూమిని కబ్రస్థాన్కి ఇస్తారు. బీజేపీ మాట్లాడితే ఇది మతోన్మాద పార్టీ అంటారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ ముస్లింలు కానీ మా నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారి దృష్టిలో అందరూ భారత మాత ముద్దు బిడ్డలే. ఈరోజు కరోనా టైంలో అందరి ప్రాణాలు కాపాడినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారిని మనం చేస్తా ఉన్నాము. ఈరోజు 83 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల 5 కేజీల బియ్యము ఉచితంగా ఇస్తా ఉన్నాము. ఈ తెలంగాణ గడ్డ మీద హిందువులకు ఇస్తున్నాము, ముస్లింలకు ఇస్తున్నాము, క్రిస్టియన్లకు ఇస్తున్నాము. మా నాయకుడు ఎప్పుడు కూడా మతం గురించి మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లి దేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటాము. కానీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎంతసేపు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పాకిస్తాన్ అట మన సైనికుల ముడ్డు మీద పాకిస్తాన్ తన్నితే పరిగెత్తుకొని వచ్చామట. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? దేశం కోసం సర్వస్వం త్యాగాలు చేస్తూ కుటుంబాలను వదిలిపెట్టి జన్మస్థానాన్ని వదిలిపెట్టి భారత సరిహద్దుల్లో తుపాకులు పెట్టుకొని మండు టెండల్లో, మంచు కొండల్లో, గుట్టల్లో, కోనల్లో నా సైనికులు దేశ సరిహద్దులు కాపాడుతూ ఉంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి? పాకిస్తాన్ అట నా సైనికుల ముడ్డి మీద దంతే పరిగెత్తుకొని వచ్చామట. రేవంత్ రెడ్డి
ఇదా మీ భాష అని అడుగుతా ఉన్నాను. నిన్న రాహుల్ గాంధీ అంటున్నాడు సైనికులకు ఈ కులం ఎంత ఉంది ఆ కులం ఎంతమంది మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ సైనికులకు కులం లేదు, సైనికులకు మతం లేదు, సైనికులు భారత మాత ముద్దు బిడ్డలే. ఏ కులమైనా ఏ మతమైనా ఈ భారత మాతకు సేవ చేయడం కోసమే నా సైనికులందరూ కూడా ప్రాణాలకు తెగించి ఈరోజు ఆపరేషన్ సింధూర్ లో కానీ, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ లో కానీ, అంతకుముందు ఎయిర్ స్ట్రైక్ లో కానీ నా సైనికులు భారతదేశ గౌరవాన్ని ప్రపంచం ముందు చాటుతా ఉన్నారు. అలాంటి సైనికులను రేవంత్ రెడ్డి ముడ్డు మీద దంతే పరిగెత్తుపోయారని చెప్పి మాట్లాడతావా? ఇదాని భాష, ఇదాని తెలివి, ఇదాని ముఖ్యమంత్రి పదవి, ఇదాని కాంగ్రెస్ పార్టీ పాలసీ అని అడుగుతా ఉన్నారు. అందుకే మనం చేస్తా ఉన్నాను, జూబ్లీస్ ఎన్నికలు వీళ్ళందరికీ కళ్ళు తెరవాలి. జూబ్లీస్ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎర్రగడ్డ మీద, ఈ ఎర్రగడ్డలో పాత వేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మజ్లిస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది ఒప్పందము? మీకు మేయరు, నాకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఎవరు జాగీర్ అని అడుగుతా ఉన్నాను. ఇది మజ్లిస్ పార్టీ జాగీరా హైదరాబాద్? ఇది కాంగ్రెస్ పార్టీ జాగీరా? ఇది రేవంత్ రెడ్డి జాగీరా? ఇదేమైనా రాహుల్ గాంధీ జాగీర్ అని అడుగుతా ఉన్నాను. మీ జాగీరు, మీ పెత్తనం ఇక్కడ జరగదు. ఈ హైదరాబాద్ నగరము, ఈ భాగ్యనగరము చాలా చైతన్యమైనటువంటి నగరము. ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని పాతరేశారు ప్రజలు. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవదు. ఏ రకంగానైతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయాడు, రేవంత్ రెడ్డి కూడా మరో ఫామ్ హౌస్ తీసుకొని పండుకోవాలి తప్ప ఆయన కూడా ఉండడు. ఇక్కడ ఎగిరేది, ఇక్కడ వచ్చేది కాషాయ జెండా. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వము ఈ తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ అసెంబ్లీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలో రాబోతుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీలో చూసుకుంటున్నారు. ఆ మార్పుకు నాంది, ఆ మార్పుకు మొదటడుగు ఈ జూబ్లీ లిస్టులో పడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దీపక్ చాలా మంచి వ్యక్తి, కల్మషం లేనటువంటి వ్యక్తి. గత శాసనసభ ఎన్నికల్లో ఇదే శాసనసభ నుంచి బీజేపీ ద్వారా పోటీ చేశాడు. పోటీ చేసి ఓడిపోయిన తర్వాత చాలా మంది కనిపించారు. కానీ జూబ్లీ లిస్టులో గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్యలో తిరిగాడు. ఇక్కడ డ్రైనేజ్ సమస్య, పింఛన్ల సమస్య, పొదుపు సంఘాల సమస్య, మరి ఈరోజు ఇండ్ల సమస్య, మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, వీధి నెట్ల సమస్య మీద అనేక ఉద్యమాలు మా పార్టీ ద్వారా చేశాడు. జూబ్లీహిల్స్ మా పార్టీ కార్యకర్తలు నిరంతరము ఇక్కడ ప్రజల సమస్యల కోసం పోరాటం చేసి అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. ఖచ్చితంగా నా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాము. కాబట్టి రేవంత్ రెడ్డి మిగతా అభ్యర్థులా కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మొన్నటి వరకు మజ్లిస్ పార్టీ అభ్యర్థి. మొన్నటి వరకు అసదుద్దీన్ ఓవైసీ జిందాబాద్ అన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. చేరిన తర్వాత కూడా ఆయన అసదుద్దీన్ ఓవైసీ జిందాబాద్ అంటున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ నా గురువు అని చెప్పుకుంటున్నాడు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గురువు రాహుల్ గాంధీ కాదు, రేవంత్ రెడ్డి కాదు, అసదుద్దీన్ ఓవైసీ గురువు అట. సిగ్గుండాలని చెప్పుకోవడానికి ఈరోజు. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమె గెలిచినా ఓడినా మన ముందుకు రాదు, కనిపించదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ గుండాయిజము, రౌడీయిజము, భూ ఆక్రమణలు చేసి అక్రమ కేసులు పెట్టాడు. మా మహిళా మోర్చా కార్యకర్తన్నది ఇక్కడ. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకంగా మా మహిళల మీద బీఆర్ఎస్ నాయకులు మజ్లిస్ పార్టీ నాయకులతో కలిసి గూండాయిజం, రౌడీయిజం చేశారో నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకు రౌడీయిజం చేశారో? మాకు రోడ్లు బాగా చేయాలంటే రౌడీయిజం, డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలంటే రౌడీయిజం. ఇటువంటి బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి
బుద్ధి చెప్పాలి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి నేను జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం, జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రజలకు ఇళ్ల కోసం, జూబ్లీహిల్స్ ప్రజల్లో ఎవరైతే పొదుపు సంఘాల పావలా వడ్డీ కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇళ్ల కోసం భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తాము. ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు అంగట్లో మరి సరుకును ఉన్నట్టు ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కొనాలనుకుంటున్నది. పోటీలు పడతా ఉన్నారు. ఒక్కొక్కరికి 20 నుంచి 30,000 రూపాయలు ఒక్క ఓటర్కు చొప్పున ఖర్చు పెట్టి ఓట్లు కొనాలనుకుంటున్నారు. పోటీలు పడి కాంగ్రెస్ పార్టీ 20,000 అంటే బీఆర్ఎస్ పార్టీ 25,000 అంటుంది. బీఆర్ఎస్ పార్టీ 25,000 అంటే కాంగ్రెస్ పార్టీ 30,000 అంటుంది. ఇదేమైనా అంగట్లా సరుకు అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఓటర్లు అంగట్లోగా కొనాలనుకుంటున్నారు. నేను జూబ్లీహిల్స్ ఓటర్లను కోరుతా ఉన్నాను, మనము ఒక్కరోజు 20,000 ఇవ్వచ్చు, 30,000 ఇవ్వచ్చు, కానీ మళ్ళీ గెలిచిన తర్వాత మన దగ్గరనే వసూలు చేస్తారు, మన భూములే అమ్ముకుంటారు, మనకు ఇచ్చేటువంటి కాంట్రాక్టుల దగ్గరనే పైసలు వసూలు చేస్తారు. కాబట్టి ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు, డబ్బులకు అమ్ముడు పోరు. జూబ్లీహిల్స్ ప్రజలు పులి బిడ్డలని చెప్పి నిరూపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మా అక్కలు చెల్లెళ్ళు ఒక శివంగు లాగా ముందుకొచ్చి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. డబ్బులకు అమ్ముడు పోము, డబ్బుల కోట్లేయమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బుల రాజకీయాలు ఎక్కడివి? డబ్బులు మన దగ్గర దోపిడీ చేసినటువంటి డబ్బే. రేవంత్ రెడ్డి ఇంటి నుంచి పెట్టడం లేదు, కేసీఆర్ ఇంటి నుంచి పెట్టడం లేదు, మన ప్రజల డబ్బే వీళ్ళు డబ్బులు పెట్టి కొనాలనుకుంటున్నారు. కాబట్టి నా జూబ్లీహిల్స్ ప్రజలు డబ్బులకు అమ్ముడు పోరని ఈ సందర్భంగా మనిస్తున్నాను. డబ్బులకు అమ్ముడు పోరు. డబ్బులు ఇచ్చే పార్టీలను, డబ్బులు కొనాలనుకునే పార్టీలను పాతరేయండి. మనం గౌరవంతో బతుకుతాము. ఒకరోజు ఉపాసమైన ఉంటాం తప్ప ఆత్మ గౌరవాన్ని నా జూబ్లీహిల్స్ ప్రజలు అమ్ముకోరనే విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తూ మరి 11వ తేదీ వరకు మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వారు ఎవరున్నా కూడా అందరికీ చెప్పి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఓటు వేసి బీజేపీని గెలిపించాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా, రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడానికి మరి అందరూ కూడా సానుకూలంగా మొదటి అడుగు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. రెండు చేతులు ఎత్తి చెప్పాలతోటి ఏమ్మా జూబ్లీహిల్స్ ప్రజలు అమ్ముడు పోతామా? అమ్ముడు పోతామా? మనకి ఇజ్జత్ ఉందాలేనా? మరి మన ఇజ్జత్ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మన హిందువుల ఇజ్జత్ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? బీజేపీని గెలిపించాలి. కాబట్టి అందరు కూడా పట 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 పళ్ళు కొరుకుతూ, పిడికిలు బిగిస్తూ రెండు చేతులు ఎత్తండి నాతో పాటు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. కొంతమంది ఇట్లా అంటున్నారు, ఇదే దేశాన్ని ముంచింది చెయ్యి, తెలంగాణ ముంచింది. ఇట్లా కాదు, పట 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 పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగించండి. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఓట్ ఫర్ లోటస్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్. జై శ్రీరామ్. जिंदाबाद भारतीय जनता पार्टी, जिंदाबाद भारतीय जनता पार्टी, जिंदाबाद भारतीय जनता पार्टी. कमलम पुव्వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. మీ దగ్గర సెల్ ఫోన్లు ఉంటే ఒకసారి లైట్